తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రి పొన్నం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఆహ్వానమట. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రజాపాలన ఏడాది వేడుకలకు రావాలంటూ మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు శనివారం ఎర్రబల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. పొన్నం ప్రభాకర్కు రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్కు పొన్నం ప్రభాకర్ ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రితో పాటు ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారుడు అర్కర వేణుగోపాల్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకటరావు తనను ఆహ్వానించేందుకు వచ్చిన వారికి కేసీఆర్ లంచ్ ఏర్పాటు చేయగా కలిసి భోజనం చేశారు. గవర్నర్కు ప్రత్యేక ఆహ్వానము, కిషన్ రెడ్డి కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం అందించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మీ అందరికీ తెలుసు, తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏడాదికి సంబంధించి విజయోత్సవాలు చేస్తూ ఉంది. ఏడాది పాటు అంటే డిసెంబర్ 7, డిసెంబర్ 9, సో సంవత్సరం పూర్తయిపోతూ ఉంది రేపటితోటి. ఇక ఈ సంవత్సరం గాను విజయోత్సవాలు చేస్తూ ఉంది. ఏడాది పాలన పేరిట అనేకమైనటువంటి పథకాలను మేము అమలు చేసినామంటూ. సో దాంతోపాటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా, గతంలో తెలంగాణ తల్లి విగ్రహం అంటే మీ అందరికీ తెలుసు, వజ్ర వడ్యూర్యాలు పెట్టుకొని, కిరీటం పెట్టుకొని, సో ఒక రకంగా చెప్పాలంటే ఒక దేవతలాగా, ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తి లెక్క కనిపించేదంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. కానీ ఈసారి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మారుస్తూ ఒక సాధారణ మహిళ, ఒక నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక సాధారణ గృహిణి ఎట్లా ఉంటుందో ఆ రకంగా చీర కట్టు కావచ్చు, బొట్టు కావచ్చు, కాలి మెట్టెలు కావచ్చు, ఈ రకంగా తెలంగాణ బలాన్ని, తెలంగాణ గలాన్ని విప్పే విధంగా, తెలంగాణ ధైర్యాన్ని చాటి చెప్పే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. సో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రాష్ట్ర సచివాలయంలో రేపు ఆవిష్కరించబోతా ఉన్నారు. కాబట్టి సో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి మీరు రావాలంటూ మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం ఆహ్వానించింది. సో ప్రభుత్వ సలహాదారులు, సో అర్కర వేణుగోపాల్ కావచ్చు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర నాయకులు పోయి ఎర్రబల్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఫామ్ హౌస్లో కలిసిరట. ఫామ్ హౌస్కి పోయి సార్ ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా, ఆరోగ్యం మంచిగా ఉందా లేదా, ఏం కథ అని 4 ముచ్చట్లు మాట్లాడి ఇక ఆహ్వాన పత్రికను ఆయన చేతులు పెట్టి మీరు ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలి. ఇక అసెంబ్లీ కూడా ఉంది కాబట్టి ఇక అసెంబ్లీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి వచ్చిన ఆయన గాడిదాకా వచ్చిన ఆయన గిడిదాకా రాడా, అసెంబ్లీ ఏడున్నది, మన సచివాలయం ఏంటది, గట్టి కొడితే ఒక 5 నిమిషాలు నడుచుకుంటూ పోతే. సో మరి సచివాలయానికి వచ్చిన ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి కూడా వస్తారు. కాబట్టి సార్ మీరు ఎట్లా చేసి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలి, ఏడాది పాలనలో భాగంగా విజయోత్సవాలు చేస్తూ ఉన్నాం, తెలంగాణ తల్లి విగ్రహం పెడతా ఉన్నాం, మీరు ఆ విగ్రహాన్ని తనిది తీర చూడాలి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ ప్రకారం మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తే, ఇక ఇంత దూరం వచ్చిరు ఎండనబడి చల్లగా ఇంత ఛాయో కాఫీ తాగి ఇంత బుక్కెడు బువ్వ తినిపోండి అంటూ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళని కూసబెట్టి ఇంత బుక్కెడు బువ్వ తినబెట్టి 4-5 ముచ్చట్లు మాట్లాడి తోలిచ్చినట. కానీ పొన్నం ప్రభాకర్కు చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో లేడో, మరి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్కే పరిమితమైన అన్నాడు, ఆరోగ్యం బాగలేదన్నారు, బయటికే వస్తలేడు, కనిపిస్తలేడని చాలామంది తెలంగాణ ప్రజలంతా కూడా, 4 కోట్ల తెలంగాణ ప్రజలంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. కేసీఆర్ సార్ని ఒక్కసారి చూస్తే బాగుండు, కేసీఆర్ సార్ ఒక్కసారి కనిపిస్తే బాగుండు, కేసీఆర్ సార్ ఒక్కసారి మాట్లాడితే బాగుండు అని 1000 కళ్ళతోటి టీవీల ముంగల ఎదురు చూస్తావురట. మీ అందరికీ తెలుసు, గతంలో కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఉందన్నా, కేసీఆర్ గారి బహిరంగ సభ ఉన్నా టీవీలలో ఎక్కువ ఇట్లా అతకపోయేటోళ్ళు, టీవీలలో వ్యూవర్షిప్ కూడా ఇట్లా లైవ్ వాచింగ్ ఇట్లా పెరిగేది. అంటే కేసీఆర్ ఏం మాట్లాడుతాడో, కేసీఆర్ ఏం చెప్తాడో, కేసీఆర్ ఎట్లా పంచులు వేస్తాడో, కేసీఆర్ ఎట్లా తిట్లు తిడతాడో అంటూ అంత ఆసక్తిగా చూసేది. అటువంటి కేసీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూ, మాట్లాడుతూ, ఉత్తేజపరుస్తూ, వాళ్ళకి అన్ని మోటివేషన్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి సడన్గా ఏడాది నుంచి కనిపించకపోయేసరికల్లా తెలంగాణ ప్రజలంతా కూడా అయ్యో ఎక్కడ బాగా మా కేసీఆర్ సారు, ఒక్కసారి ముఖం చూద్దాం, ఆయన ముఖం బంగారం అయింది అన్నట్టుగా వెయిట్ చేస్తున్నట. ఇక నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అంటూ, పొన్నం ప్రభాకర్ పుణ్యమా అంటూ కేసీఆర్ సార్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. సార్ మంచిగా నిండుగా నిగనిగలాడుతూ ఉన్నాడు, మంచి యవ్వనంగానే ఉన్నాడు, మంచి యాక్టివ్గానే ఉన్నాడు. కాబట్టి ఇదే యాక్టివ్నెస్ తోటి, ఇదే గ్లో తోటి రేపు అసెంబ్లీలో అడుగుపెట్టి రేవంత్ అన్నట్టు ప్రతిపక్షాన్ని సత్తా చూపించాలి, ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా హుందాగా అసెంబ్లీలో అడుగుపెట్టి ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే, ఒక్కొక్క కౌంటర్ ఇస్తుంటే ఇక టీవీలో ముంగల కూర్చున్న వాళ్ళు సిటీలు కొట్టాలి. ఆ టైపులో కేసీఆర్ మీద అందరూ ఊహించుకుంటా ఉన్నారు. కాబట్టి మరి ఆ ఊహల్ని నిజం చేస్తారా, లేకపోతే ఆ ఊహలన్నీ కూడా నీరు గారిపోతాయో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఏది ఏమైనా ఒకటి ఒప్పుకోవాలి,
కేసీఆర్కు తెలంగాణలో మాస్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. కేసీఆర్ స్పీచ్కు ఫిదా అయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు. కేసీఆర్ను కనురెప్ప కొట్టకుండా ఇట్లా చూసుకుంటూ కూర్చునేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళ కోసమన్నా కేసీఆర్ సార్ మరి అధికార కాంగ్రెస్ పార్టీల సవాలు స్వీకరించాలి. అలా సవాలు స్వీకరించి అసెంబ్లీకి వచ్చి కూర్చొని ఇక ఆ కౌంటర్లు ఇస్తూ ఉంటే నిజంగా అందరికి చూడాలన్నది. కాబట్టి మరి ఆ కౌంటర్లు ఇస్తాడా, వస్తాడా, రాడా చూడాల్సిన అవసరం ఉంది. ముందుగా ఈ యొక్క విగ్రహావిష్కరణకు వస్తాడా రాడా చూడాలి. ఎందుకంటే విగ్రహావిష్కరణకు ఇప్పటికే అటు కేటీఆర్, హరీష్ రావు ఇక ఒకరని కాదు చాలామంది విమర్శిస్తున్నారు. కొంతమంది కోర్టు దాకా పోయారు. విగ్రహావిష్కరణ జరగొద్దు, విగ్రహంలో మార్పులు చేయొద్దు, కాంగ్రెస్ తల్లి అట్టెట్లా మీరు కాంగ్రెస్ తల్లిని పెడతారు, మేము పెట్టింది గతంలో తెలంగాణ తల్లి, ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ తల్లి పెడుతురు, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకుపోయి గాంధీ భవన్లో పెడతాం, సో విగ్రహాల మార్పు ఉంటుంది, మేము అధికారంలోకి వస్తామంటూ పాపం తెలిసి తెలియక బీఆర్ఎస్ వాళ్ళు చాలా మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సో మరి కేసీఆర్ గారు బీఆర్ఎస్ నేతల స్టాండ్లో ఉంటారా, అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆహ్వానించినట్టుగా మరి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు వస్తారా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మ్యాక్సిమం అయితే కేసీఆర్ గారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రారు, అసెంబ్లీకి కూడా రారు, ఇది రాసి పెట్టుకోండి. కాకపోతే వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆహ్వానించరు. సో మనం మాట్లాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ సారు ఫామ్ హౌస్ బయటికి కారు దిగి మాత్రం బయటికి రారు, ఇది ఫిక్స్. ఇక ఇంతకంటే ఎక్కువ మనం ఏం చెప్పలేము. కానీ పొన్నం ప్రభాకర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పాలి. సార్ను మాకు మళ్ళా తెర మీద చూపించినందుకు చాలా రోజుల తర్వాత సార్ ఫోటోని మేము చూస్తూ ఉన్నాము. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.